వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లేడీస్ ట్యూటోరియల్ లక్ష్మి. లాస్ట్ మనము 2 వీడియోస్ తీసుకున్నాం కదా జూట్ బ్యాగ్స్ సంబంధించి. అయితే ఈసారి ఈ వీడియో ఎందుకు అంటే చాలామంది మెటీరియల్ అడుగుతున్నారు అండ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే నేనేమనుకుంటున్నానంటే ఇంతవరకు ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేయండి, మనం స్టార్ట్ చేస్తున్నాము. ఏంటంటే బిగినర్స్ కిట్ అని చెప్పేసి అందులో A to Z మీకు మొత్తం వస్తాయండి. అండ్ నవరా, జిప్పు, రన్నరు, లైనింగ్, ప్రింటెడ్ జూటు, ప్లెయిన్ జూటు, న్యాచురల్ జూటు, ఆక్స్ఫర్డ్ జూటు, ప్రింటెడ్, ఆక్స్ఫర్డ్ ప్రింటెడ్, ఈ విధంగా టోటల్గా అన్నీ మీకు అందులో యాడ్ అవుతాయి. అలాంటి ఒక మంచి బిగినర్ కిట్ రీజనబుల్ ప్రైస్లో మీ ముందుకు తీసుకొస్తున్నాము. అది మీరు ఒకసారి మీరు కిట్ తీసుకున్నారంటే మీరు అన్ని రకాల మోడల్స్ కంప్లీట్ చేసేయచ్చు అనమాట. ఆ విధంగా మీకు బిగినర్ కిట్ అనేది మీకు స్టార్ట్ చేస్తున్నాము. సో దాని కాస్ట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఇంతకు అందులో ఏముంటాయి, వాటి గురించి మనము వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఓకే, అయితే మనము అనుకున్నట్టుగా వీడియోలో ఈరోజు మనము మెటీరియల్ ఒకటి స్టార్ట్ చేసామండి. ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేదు బిగినర్స్ కిట్ అని చెప్పేసి. చాలామంది మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ మళ్ళీ వాళ్ళకు ఏమేమి తీసుకోవాలో తెలియదు కాబట్టి అన్ని రకాలుగా మీకు యూజ్ అయ్యేలాగా నేను ఇక్కడ ఒక బిగినర్స్ కిట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అందులో మీకు ఏమేమి వస్తాయి ఏంటనేది చెప్తాను. ఇది వచ్చేసి న్యాచురల్ జూటు. ఇది వైట్ కలర్లో ఉంటుంది, దీనికి ఎలాంటి కలర్స్ వేయరు. ఇది వచ్చేసి కలర్ జూట్ అనమాట. ఇందాక న్యాచురల్ కలర్ ఉంది కదా, దానికి కలర్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. అయితే ఇట్లా డిఫరెంట్ టైప్స్ కలర్స్ ఉంటాయన్నమాట. అయితే మనకు న్యాచురల్ కలర్ వచ్చేసి ఆ కిట్టులో 2 మీటర్లు ఇస్తాము. కలర్ జూట్ వచ్చేసి 3 మీటర్లు ఇస్తాము. అంటే ఈ కలర్ అని కాదు, మీకు ఇందులో ప్రింటెడ్ జూట్ కూడా మేము పెడతాము. ఆ ప్రింటెడ్ జూట్కి మ్యాచ్ అయ్యే కలర్ జూట్ మాత్రమే పెడతాను అనమాట. అందుకని ఇది ఒక 3 మీటర్లు ఉంటుంది కలర్ జూటు. మీకు ప్రింటెడ్ జూట్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నవే కాకుండా వేరేవి కూడా ఉండొచ్చు. కంపల్సరీ ఇవే ఇస్తామని కాదు, ఎందుకంటే ఇప్పుడు మీరు బుక్ చేసుకునే టైంకి ఈ మెటీరియల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మా దగ్గర ఉన్నవి ర్యాండమ్గా ఉన్నవి మంచివే పంపిస్తాము, ఇష్టం వచ్చినవి కాకుండా. మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారు కాబట్టి మేము ఎప్పుడూ మీకు బెస్ట్ ఉండడానికే మేము ట్రై చేస్తాము కాబట్టి బెస్ట్ ఉన్న ప్రింట్ మాత్రమే మీకు పంపిస్తాము. ఈ ప్రింటెడ్ జూటు మనకు 2 మీటర్లు వస్తుంది. దీని కాంబినేషన్లోనే కలర్ జూటు నేను 3 మీటర్లు పంపిస్తాను అండ్ న్యాచురల్ జూటు 2 మీటర్లు. ఈ విధంగా మనకు జూటు పంపిస్తాము. నెక్స్ట్ ఇంకోటి, మనకు ఈ ప్రింటెడ్ జూట్లో మీకు ఇంకేదైనా ఎక్కువ కావాలన్నా కానీ మనం కిట్టులో యాడ్ చేసి ఎక్స్ట్రా పేమెంట్ కూడా తీసుకుంటాము. ఈ కిట్టుకు సంబంధించి మేము మొత్తము కిట్టు అయిపోయిన తర్వాత దాని షిప్పింగ్ అనేది మళ్ళీ వేరే ఉంటుందండి. ఎందుకంటే జూటు అది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, మీరు ఎక్కువ మట్టుకి కార్గోలో అట్లా పెట్టుకుంటే ఇంకా మీకు అమౌంట్ అనేది తగ్గుతుందన్నమాట. ఆ విధంగా మీరు ఇవి కొంచెం చూసి తీసుకోండి. అండ్ దీని తర్వాత ప్రింటెడ్ జూట్ తర్వాత మనం ఆక్స్ఫర్డ్ జూట్ కూడా అనుకున్నాం కదా, ఇలా ఉంటుంది. మనకు జూటు ప్లస్ క్లాత్ 2 కలిపి ఉండేవన్నమాట. సో ఇది మెత్తగా ఉంటుంది. ఈ జూటు కూడా అంటే మీకు జూట్లలో కలర్ డిఫరెన్స్ తెలవాలని చెప్పేసి ఈ ఆక్స్ఫర్డ్ జూటు కూడా మనం 1 మీటర్ యాడ్ చేస్తున్నాం ఈ కిట్లో. అండ్ ఈ ఆక్స్ఫర్డ్ జూట్ అనేది మీకు మెత్తగా ఎలా ఉంటుందంటే, కొంతమంది మామూలు జూటు లామినేషన్ జూటు మనం ఉతికిన తర్వాత వాటర్ యాడ్ అవుతే అది లామినేషన్ జూటు వేరు అవుతుంది. బట్ ఇది అలా కాదనమాట. అండ్ ఆక్స్ఫర్డ్లో కూడా ఇట్లా ప్రింటెడ్లో వస్తాయి, అవి కూడా మేము అందులో యాడ్ చేద్దామని అనుకుంటున్నాము. ఒకవేళ యాడ్ చేసామంటే అది కూడా ఒక 1 మీటర్ ఇస్తాము. మీకు దాని గురించి కూడా తెలియాలి కాబట్టి. అండ్ లైనింగ్స్ అది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీటికి సంబంధించి మనము బండిల్స్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాండిల్ రోప్ ఇలా ఉంటుంది. ఈ రోప్ వచ్చేసి హ్యాండిల్స్ మీకు 10 మీటర్స్ యాడ్ చేస్తాము అందులో. ఆ 10 మీటర్స్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా యాడ్ చేస్తాము. అండ్ మనకు వీటితో పాటు రోప్ అనేది ఉంటుంది, లంచ్ బ్యాగ్స్కి ఎక్కువ వేస్తాము.
ఆ లంచ్ బ్యాగ్కి సంబంధించిన రోప్ అనేది మనము అందులో ఒక 5 మీటర్స్ యాడ్ చేస్తాము. ఇదే అనమాట. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మేము అయితే న్యాచురల్ కానీ లేదంటే ర్యాండమ్ కలర్స్ మీకు సూటబుల్ అయ్యేది మాత్రమే పంపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ ఉంటుంది. మనకు హ్యాండ్ పర్సెస్కి వాటికి వీటికి ఇలా పైపింగ్ ఉంటుంది. సో ఈ పైపింగ్ వచ్చేసి ఇందులో మనం 30 మీటర్స్ వరకు యాడ్ చేస్తాం ఆ కిట్టులో. అండ్ ఇవన్నీ కుట్టడానికి మరి థ్రెడ్ కూడా కావాలి కదా కంపల్సరీ. సో ఆ థ్రెడ్ కూడా ఇంత లావుగా ఉంటుంది. 2 థ్రెడ్స్ యాడ్ చేస్తాము. ఒకటి న్యాచురల్ పెడతాము, ఒకటి కలర్ పెడతాము. ఏ ప్రింట్ అయితే మాకు అప్పుడు అవైలబుల్ ఉంటుందో ఆ ప్రింట్కు మ్యాచ్ అయ్యే కలరు ఇంకోటి పెడతామన్నమాట. ఈ విధంగా 2 థ్రెడ్ బండల్స్ పెడతాము. అవి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు లైనింగ్ కూడా పెట్టాలి కదా. లైనింగ్ అనేది మీకు ఎంత అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఈ థ్రెడ్ తర్వాత రన్నర్స్ చూద్దాము. రన్నర్స్ అనేవి ప్లాస్టిక్ రన్నర్స్ ఉంటాయి. ఇవి ప్లాస్టిక్ రన్నర్స్ మీకు ఒక 20 యాడ్ చేస్తాము. ఎందుకంటే లైనింగ్ లోపల మనకు జిప్పు పెట్టిన తర్వాత ప్లాస్టిక్ రన్నర్ పెడితే మనకు కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. సో అందుకని వాటి కోసము ప్లాస్టిక్ రన్నర్స్ ఒక 20 పెడతాము. మామూలుగా స్టీల్ రన్నర్స్ వచ్చేసి మనకి ఎక్కువ యూజ్ అవుతాయి కదా. ఈ స్టీల్ రన్నర్స్ మీకు ఒక 50 పెడతాము అందులో. ఆ కిట్టులో 50 స్టీల్ రన్నర్స్ మీకు ప్రతిదానికి ఇవి యూజ్ అవుతాయి కాబట్టి ఈ స్టీల్ రన్నర్స్ కూడా మేము ఒక 50 యాడ్ చేస్తాము. ఇందులో 2 టైప్స్ యాడ్ చేస్తాము. ఒకటేమో ఒక 40 వరకు మామూలుగా ఎక్కువ క్వాలిటీ ఉన్నాయి 50, ఒక 10 మాత్రము తక్కువ క్వాలిటీ పెడతాము. అవి ఎందుకంటే మీకు చిన్న చిన్నవి మొబైల్ పెన్సిల్ పోచెస్ పెట్టడానికి. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ బటన్స్ అండి. ఇవి హ్యాండ్ పర్సెస్కి పెడతారు. ఇవి వచ్చేసి మీకు ఒక 10 పీసెస్ పెడతాము ఆ కిట్టులో. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లామినేషన్ జూటు, ఇది లైనింగ్ మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను మనం ఎంత థిక్నెస్ వాడతామనేది. అది వచ్చేసి మీకు ఒక లైనింగ్ మీకు ఒక 5 మీటర్స్ యాడ్ చేస్తామండి. చాలా పెద్ద పన్న మీకు సరిపోతుంది. సో ఒక లైనింగ్ ఒక 5 మీటర్స్ యాడ్ చేస్తాము. ఇది నానోవెన్ బ్యాగ్స్ కూడా వీటితోనే తయారు చేస్తారు. అది మీకు అట్లా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జిప్పు. ఇందాక రన్నర్స్ చూసుకున్నాం కదా, ఇప్పుడు జిప్పు. ఇట్లా రకరకాల డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీకు మ్యాచ్ అయ్యేది అంటే మీరు ఏ ప్రింట్ అయితే నేను పంపిస్తానో దానికి మ్యాచ్ అయ్యే జిప్పు పంపిస్తాను. ఈ విధంగా టోటల్ కాస్ట్ వచ్చేసి మనది చూసారు కదండి. మన యొక్క ఈ బిగినర్ కిట్లో ఏమేమి ఉంటాయి ఏంటనేది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే నా వాట్సాప్ మెసేజ్కి మెసేజ్ చేయండి, లేదు అంటే కామెంట్లో కానీ నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఆ బిగినర్ కిట్ అనేది పంపిస్తాను. ఇన్ని చెప్పావు, అసలు దాని కాస్ట్ ఎంత అని చెప్పలేదేంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, దాని కాస్ట్ వచ్చేసి 3500 అండ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అనమాట. ఎందుకంటే అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, సో మేము అందులో పెట్టలేము. అందుకని దాని కాస్ట్ వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్. మీరు కార్గోలో తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. అదొకటి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్కి అండ్ పక్కనున్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళందరికీ మీరు ఈ వీడియో షేర్ చేసి వాళ్ళు కూడా ఈ విధంగా యూజ్ చేసుకునేలాగా చేస్తారని ఆశిస్తూ నేను మీ లేడీస్ ట్యూటోరియల్ లక్ష్మి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.